ఎన్నిసార్లు చెప్పినా వినరు, మారరు. తిరుమల కొండపై ఎలాంటి రాజకీయాలు, అన్యమత ప్రచారాలు చేయకూడదు. అది నేరం, నిషేధం. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఫోటోలు తప్పితే మిగతా ఎలాంటి పోస్టర్లు ఆవిష్కరించకూడదు, ప్రదర్శించకూడదు. అయినా సరే కొంతమంది పిచ్చి పిచ్చిగా రీల్స్ చేయడం, బ్యానర్లు ప్రదర్శించడం, పోస్టర్లు అంటించడం చేస్తున్నారు. ఇలాంటి ఘటన మళ్ళీ ఇప్పుడు ఒకటి వెలుగులోకి వచ్చింది. దీంతో తమిళులపై వెంకన్న భక్తులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇంతకీ తిరుమల కొండపై ఏం జరిగింది? ఆ పోస్టర్లో అసలు ఏముంది? ఈ వివాదానికి డిఎంకే పార్టీకి ఉన్న సంబంధం ఏంటి? తిరుమలలో రెచ్చిపోయిన తమిళ యువకులు. శ్రీవారి ఆలయం ముందు రాజకీయ పార్టీ బ్యానర్, వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువై ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. ఆ పవిత్ర పుణ్యక్షేత్రం ఆధ్యాత్మికతకు, పవిత్రతకు ప్రసిద్ధి. ఈ ప్రాంతంలో అణువణువున స్వామివారు కొలువై ఉంటారని భక్తుల అపార నమ్మకం. ఈ ఆలయ పవిత్రతను కాపాడడానికి, భద్రతకు భంగం కలగకుండా ఉండేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ చర్యల్లో భాగంగా రీల్స్ చేయడం, వీడియోలు చిత్రీకరించడం వంటివి పూర్తిగా నిషేధించింది. అయినప్పటికీ కొందరు వింత పోకడలకు పోతున్నారు. ఆజ్ఞలను సైతం అతిక్రమించి స్వామివారి పవిత్రతకు ఇబ్బందులు కలిగేలా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. తమిళనాడుకు చెందిన ఇద్దరు యువకులు శ్రీవారి ఆలయం ఎదుట అత్యుత్సాహం ప్రదర్శించారు. తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర తమిళనాడు యువకులు రెచ్చిపోయారు. ఆలయం ఎదుట రాజకీయ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలతో హల్చల్ చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం ముందు తమిళనాడులోని అన్నా డిఎంకేకు సంబంధించి జయలలిత, పళనిస్వామి ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీని విడుదల చేసి వీడియో తీసుకున్నారు. త్వరలో జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో ఏఐడిఎంకే అధికారంలోకి రావాలని, ఎడపాటి పళనిస్వామి ముఖ్యమంత్రి కావాలి అని ఆ బ్యానర్లో రాసి ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది. అసలు ఈ ఫ్లెక్సీ అలిపిరిలో తనిఖీలు దాటి తిరుమలకి ఎలా వచ్చిందనేది చర్చనీయాంశంగా మారింది. తిరుమల ఆలయం దగ్గర భద్రతా సిబ్బంది ఎందుకు గమనించలేదనే ప్రశ్నలు వినబడుతున్నాయి. తిరుమల కొండపై రాజకీయ ప్రచారాలపై నిషేధం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా తమిళనాడు భక్తులు ప్రవర్తించడంపై టీటీడీ స్పందించింది. తమిళనాడుకు చెందిన భక్తులు శ్రీవారి ఆలయ పరిసరాల్లో రాజకీయ నేతల ఫోటోలతో ఉన్న బ్యానర్ను ప్రదర్శించారు. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఆ బ్యానర్ను ప్రదర్శించడమే కాకుండా రీల్స్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలిసిందని టీటీడీ తెలిపింది. సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ సిపిఆర్ఓ ప్రకటనలో తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర మాడవీధుల్లో రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు, గుర్తులు, జెండాలు ఇలా ఏవీ ప్రదర్శించకూడదు. అలాగే తిరుమలలో రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయకూడదని టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. శ్రీవారి ఆలయం మాడవీధుల్లో రీల్స్ చేయకూడదని కూడా ఆదేశించారు. ఈ మేరకు తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర రోజు మైకులో భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఈ నిబంధనలు పట్టించుకోవడం లేదు. వారికి ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. టీటీడీ పదే పదే హెచ్చరిస్తున్నా సరే కొందరు భక్తులు పద్ధతి మార్చుకోవడం లేదు. గతంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు కూడా నమోదయ్యాయి. గతంలో తిరుమలలోని మాల్వాడి గుండం వద్ద కూడా ఒడిషాకు చెందిన యువకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కొండలపై ఉన్న అత్యంత ఎత్తైన శిలలపైకెక్కి కొందరు యువకులు ప్రమాదకరంగా వీడియోలు తీసుకుంటూ రీల్స్ చేస్తూ కనిపించారు. ఈ విషయం తెలియగానే అలిపిరి అసిస్టెంట్ వెహికల్ సెక్యూరిటీ ఆఫీసర్ రెస్పాన్స్ టీం అప్రమత్తమైంది. వాళ్ళు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని రీల్స్ చేస్తున్న యువకులను అదుపులోకి తీసుకున్నారు. వాళ్లంతా ఒడిషాకు చెందిన ముఖేష్ పీటర్, ములు షికార్, బిస్వంత్, ప్రసాద్ నౌరి, లింగం ప్రదీపులుగా గుర్తించారు. జీవకోన ప్రాంతంలో కూలీ పనులు చేసుకునే వీరంతా సెలవు దినం కావడంతో తిరుమల కొండలకు చేరుకుని ఇలా రీల్స్ చేసినట్లు విచారణలో తేలింది. తిరుమల పవిత్రతకు భంగం కలిగించే వారికి, భద్రత నియమాలు అతిక్రమించే వారికి కఠిన శిక్షలు తప్పవని టీటీడీ హెచ్చరించింది. తాజాగా తమిళనాడు యువకులు ఆ నిబంధనలు ఉల్లంఘించి అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు అలిపిరిలో భక్తులను తనిఖీలు చేసిన తర్వాతే లోపలికి పంపిస్తారు. అయితే అలిపిరి చెక్పోస్ట్ దాటి తిరుమలకి ఫ్లెక్సీలు ఎలా తీసుకొచ్చారు అనేది చర్చనీయాంశమైంది. తిరుమల ఆలయం వద్ద భద్రతా సిబ్బందిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్ర పుణ్యక్షేత్రమని, అలాంటి పవిత్రమైన ప్రదేశంలో రాజకీయ ఫ్లెక్సీలు ఆవిష్కరించడంపై మండిపడుతున్నారు. ఫ్లెక్సీలు ఆవిష్కరించి రీల్స్ చేసిన తమిళనాడు యువకులపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
అయితే 1967 నుంచి తమిళనాడులో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అది మిత్రపక్షాలతో మంత్రి పదవులను పంచుకోవడం చాలా అరుదు. ఈ పకడ్బందీ వ్యూహం తమిళనాడులో బలమైన మూడో రాజకీయ శక్తిని ఎదగకుండా నిరోధించింది. కేంద్రంలో అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీల పరిస్థితి కూడా ద్రవిడ పార్టీల ముంగిట నామమాత్రంగా ఉన్నాయి. కాంగ్రెస్ తన ఓట్ల వాటాను సుమారు 8% వద్ద కొనసాగిస్తోంది. మరోవైపు బీజేపీకి క్రమంగా తమ ఉనికిని విస్తరించుకుంటోంది. తీవ్రమైన పోటీదారుగా మారడానికి సుమారు 15% ఓట్లను సాధించాలనే లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ద్రవిడ పార్టీలను అధిగమించి ప్రధాన రాజకీయ పక్షంగా ఎదగడానికి సమయం పట్టొచ్చు. తమిళనాడులో తమిళం వర్సెస్ హిందీ చర్చ ఇప్పటికీ ఉంది. కానీ ఆధునికత, చలనశీలత, ఆర్థిక మార్పులు భాషా రాజకీయాల తీవ్రతను తగ్గించాయి. ఉచిత పథకాలు కీలకంగా మారడంతో పాటు పాలనపై ప్రజల్లో అంచనాలు పెరిగాయి. భారీ సంక్షేమ పథకాల కారణంగా తమిళనాడు అన్నీ ఉచితంగా ఇచ్చే రాష్ట్రంగా పేరు సంపాదించింది. అయినప్పటికీ భారీ ఉచిత పథకాలు అమలు చేసిన తర్వాత కూడా అధికార పార్టీలు సాధారణంగా ఎన్నికల్లో ఓడిపోతున్నాయి. ఇది ఓటర్లు సుపరిపాలనను కూడా కోరుకుంటున్నారని రుజువు చేస్తోంది. తమిళనాడులో సినీ నటుడు విజయ్ ఆధ్వర్యంలో ప్రకటించిన టీవీకే పార్టీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది ఓ కొత్త రాజకీయ ఆలోచన ప్రవేశపెట్టింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మిత్రపక్షాలతో అధికారాన్ని పంచుకుంటామని టీవీకే తెలిపింది. పవర్ షేరింగ్ ఇది సాంప్రదాయ డీఎంకే, ఏఐఏడీఎంకే ఆధిపత్య శైలిని సవాల్ చేసే రాజకీయం. తమిళనాడులో మైనార్టీల రాజకీయాలు తమ వంతు పాత్రను పోషిస్తూ ఉంటాయి. ముస్లింలు, క్రైస్తవులు అనేక ప్రాంతాల్లో ఏకీకృత ఓటు సమూహాలను ఏర్పరుస్తారు. దశాబ్దాలుగా తమిళనాడుకు చెందిన ద్రవిడ పార్టీలు కేంద్ర ప్రభుత్వాల్లో కీలక పదవులను నిర్వహించాయి. అయితే 2014 తర్వాత కేంద్ర మంత్రివర్గంలో తమిళనాడు పరిమిత మంత్రివర్గానికి కలిగి ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమిళనాడులో వ్యక్తిగతంగా ప్రజాదరణ పొందారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యకలాపాల ద్వారా ప్రధాని మోడీ తమిళనాడుతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నాలు చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి, ఏడీఎంకే బీజేపీ కూటమి, మూడో పక్షమైన విజయ్ టీవీకే పార్టీ మధ్య త్రిముఖ పోటీ జరిగే అవకాశం ఉంది. డీఎంకే కూటమి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భారీ విజయాలు సాధించింది. కానీ ఆ తర్వాత తమిళనాడు రాజకీయాల్లో మార్పు వచ్చింది. అయితే తమిళనాట త్రిముఖ పోటీ అధికార డీఎంకేకు ప్రయోజనం చేకూర్చొచ్చు. కానీ ప్రభుత్వ వ్యతిరేకత కూడా గణనీయంగా ఉంది. చాలా పార్టీల్లో నాయకులు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. అధికార మార్పు కోసం ప్రజల్లో ఒక భావన ఉంది. టీవీకే ఖచ్చితంగా జనాలను ఆకర్షించే శక్తి ఉన్న పార్టీ. టీవీకే తన మిత్రపక్షాల కోసం చాలా షరతులు విధించింది. దానివల్ల విజయ్కి ఏ పెద్ద పార్టీ కూడా మిత్రపక్షంగా లభించదనిపిస్తోంది. టీవీకే డీఎంకేకు వ్యతిరేకంగా బలమైన వైఖరిని కలిగి ఉంది. టీవీకే బీజేపీ లేకుండా ఏడీఎంకేను మిత్రపక్షంగా కోరుకుంటోంది. కానీ ఏడీఎంకే బీజేపీని వదిలి వెళ్లలేదు. అందువల్ల త్రిముఖ పోటీ జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తిరుమల క్షేత్రం ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందింది. కలియుగ దైవంగా భావించే 7 కొండలపై సోషల్ మీడియా పిచ్చిలు కొందరు విపరీత చర్యలకు పాల్పడుతున్నారు. నేరుగా ప్రధాన ఆలయంలో కూడా ఫోన్లు తీసుకెళ్తున్న దారుణ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్ని భద్రత చర్యలు తీసుకుంటున్నా సోషల్ మీడియా పిచ్చోళ్లు ఎలాగోలా ఆలయ పవిత్రతను తమ చర్యలతో దెబ్బతీస్తూనే ఉన్నారు. తాజాగా భక్తుల మనోభావాలతో తమిళ యువకులు రాజకీయ బ్యానర్ ప్రదర్శించారు. ఇలా వరుస ఘటనలతో తిరుమల క్షేత్రం పవిత్రత మసకబారుతోంది. అత్యంత భక్తి ప్రపత్తులతో తిరుమలను దర్శించుకోవాల్సి ఉండగా సోషల్ మీడియా పిచ్చిలో పడి భక్తిని పక్కకు నెట్టేస్తున్నారు.